Hi everyone. In this video lesson, we are going to discuss high level puzzle 4. Welcome back to LTX classes. This is a new pattern question. This is the question given. మీరు క్వశ్చన్ ని పాస్ చేసుకుని దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఐడియల్ టైం టు సాల్వ్ దిస్ సెట్ ఇస్ 20 minutes. సో 20 minutes టైం తీసుకోండి. స్పెండ్ ఏ క్వాలిటీ టైం ఆన్ దిస్ క్వశ్చన్. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా గెట్ బ్యాక్ టు ద వీడియో సొల్యూషన్. మనం ఇప్పుడు దీన్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 4 కీస్ ఉన్నాయి, అంటే 4 లాక్స్ ఉన్నాయి. ఆ లాక్ ఓపెన్ చేయడానికి 4 పిన్స్ ఎంటర్ చేయాలి. సో L1 ఓపెన్ చేయడానికి P1, L2 ఓపెన్ చేయడానికి P2, L3 ఓపెన్ చేయడానికి P3, L4 ఓపెన్ చేయడానికి P4. సో పిన్ ఈజ్ అ సెట్ ఆఫ్ 4 digits. ఫైన్. ఒక బేసిక్ థింగ్ ఏంటంటే మనం ఏ పిన్ ఓపెన్ చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ATM పిన్ అనుకుందాం, 4 digits ఉంటాయి. దాంట్లో ఫస్ట్ డిజిట్ 0 అవ్వచ్చా? అవ్వచ్చు. సో ATM పిన్లో ఫస్ట్ డిజిట్ 0 అవ్వచ్చు కదా. అలాగే ఈ పిన్లో కూడా ఫస్ట్ డిజిట్ 0 అవ్వచ్చు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకుందాం. ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ P1 కనిపించింది కదా, ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకుందాం. అండ్ నాకు వర్కింగ్ స్పేస్ కావాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ స్లైడ్లో పెట్టి ఒక టేబుల్లో దీన్ని సాల్వ్ చేద్దాం ఇలాగా. సో హియర్ ఇది P1, ఇది P2, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్, అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. సో ఇన్ఫర్మేషన్ చదువుదాం. ఫస్ట్ వన్, ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ P1 is సేమ్ యాజ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ P3. P1లో ఫస్ట్ డిజిట్, P3లో లాస్ట్ డిజిట్ సేమ్. అండ్ P2 అండ్ P4 హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ డిజిట్స్. P2లో ఏ డిజిట్స్ అయితే ఉన్నాయో P4లో కూడా అవే ఉండాలి. ఓకే, మే నాట్ బి ఇన్ ద సేమ్ ఆర్డర్. ఫైన్. అంటే ఆర్డర్ మారచ్చు, కానీ ఇక్కడ ఏ 4 అయితే ఉన్నాయో ఆ 4 ఇక్కడ ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్, P2 అండ్ P4 హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ డిజిట్స్, not necessarily in the same order. The number represented by the last 2 digits of P3 and the number represented by the first 2 digits of P2. Number represented by the last 2 digits of P3 and the first 2 digits of P2. P3లో లాస్ట్ 2 digits, P2లో ఫస్ట్ 2 digits. వాడు మాట్లాడుతున్నది డిజిట్స్ గురించి మాత్రమే కాదు, ఆ 2 digitని ఒక 2 digit నెంబర్గా కన్సిడర్ చేయమంటున్నాడు. The number represented by the last 2 digits of P3 and the number represented by the first 2 digits of P2 are both squares of odd numbers other than 1. సరే, ఇవి 1 కాకుండా వేరే నెంబర్కి, ఆడ్ నెంబర్కి స్క్వేర్స్ అంటున్నాడు. ఇది ఒక ఆడ్ నెంబర్ స్క్వేర్, ఇది కూడా ఒక ఆడ్ నెంబర్ స్క్వేర్. అయితే ఈ రెండు సేమ్ అవ్వాలని ఎక్కడ చెప్పలేదు కాబట్టి సేమ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అసలు ఆడ్ నెంబర్ స్క్వేర్స్, ఈవెన్ నెంబర్ స్క్వేర్స్ ఒకసారి రాసుకుని చూద్దాం. సో 1తో స్టార్ట్ చేద్దాం. 1 స్క్వేర్ 2 డిజిట్ నెంబర్గా రాయాలి కాబట్టి నేను 0, 1 అని రాసా. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. నేను 10 స్క్వేర్ రాయాల్సిన పని లేదు, అది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి. ఫైన్. నెక్స్ట్ వన్, ద నెంబర్స్ రిప్రజెంటెడ్ బై ద లాస్ట్ 2 digits of P4 appears exactly 3 times across all the 4 pins. ఇక్కడ మనం ఏ నెంబర్ రాస్తామో, ఇట్స్ నాట్ అబౌట్ డిజిట్స్. ఇక్కడ రాసిన 2 digit నెంబర్, ఆ నెంబర్ మొత్తం కీలో ఈ 4 కలిపి 3 సార్లు కనపడాలి. ఇక్కడ ఏ నెంబర్ రాస్తావో ఆ నెంబర్ మనకి మొత్తంలో 3 సార్లు కనపడాలి. ఎగ్జాక్ట్లీ 3 times across all the 4 pins. The number represented by the first 2 digits of P1. P1లో ఫస్ట్ 2 digits. The number represented by the first 2 digits of P1 is a perfect square and is exactly twice the number represented by second and third digits of P4. సో ఇక్కడ ఒక నెంబర్ రాస్తాం మనం, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు, దాంట్లో సగం ఈ నెంబర్ అవ్వాలి అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ నెంబర్లో సగం ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, అంటే ఇది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ స్క్వేర్ అయి ఉండాలి. ఫైన్. దాంతోపాటు దీనికి కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక ఈవెన్ నెంబర్ స్క్వేర్లో ఫస్ట్ డిజిట్, ఒక ఆడ్ నెంబర్ స్క్వేర్లో లాస్ట్ డిజిట్, ఆ రెండు సేమ్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ స్క్వేర్ ఏ డిజిట్తో స్టార్ట్ అయిందో, ఒక 2 digit ఈవెన్ నెంబర్ స్క్వేర్ దేంతో స్టార్ట్ అయిందో 2 digit ఆడ్ నెంబర్ స్క్వేర్ దాంతో ఎండ్ అవ్వాలి. అలా మనకున్న నెంబర్స్ ఏంటి, 16 ఇది ఆడ్ నెంబర్తో స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్తోనే కదా ఎండ్ అవుతుంది ఆడ్ స్క్వేర్ అంటే. ఫైన్. నవ్ సో P1 16, ఎందుకంటే 1 తప్ప 3తో ఏ స్క్వేర్ ఎండ్ అవ్వదు. 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అవ్వకూడదు. 3తో ఏ స్క్వేర్ ఎండ్ అవ్వదు. 0 మనం ఇప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదు. 16
అది 16 అని తెలిసింది కాబట్టి ఇప్పుడు నాకు ఇది 1 అని తెలిసింది. రెండు సేమ్ డిజిట్స్ కదా. దీంట్లో హాఫ్ ఇది అంటే ఇప్పుడు ఇదంతా అవ్వాలి 08. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ద లాస్ట్ డిజిట్ ఆఫ్ P4 ఈజ్ 7. లాస్ట్ డిజిట్ ఆఫ్ P4 ఈజ్ 7. ఇది 7. అండ్ దెన్ ద డిజిట్ 7 అపియర్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 4 పిన్స్. 7 అనే నెంబర్ ప్రతి దాంట్లోనూ కనీసం ఒక్కసారైనా కనపడాలి. అంటే దీంట్లోనూ 7 ఉండాలి, దీంట్లోనూ 7 ఉండాలి, ఇక్కడ 7 ఉండాలి, ఇక్కడ కూడా 7 ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ కూడా 7 ఉండాలి. అండ్ అట్లీస్ట్ వన్స్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ. లాగ్ కోడ్ ఆఫ్ P1 ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 4. లాగ్ కోడ్ ఆఫ్ P1 ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే ఈ నాలుగిటిని మనం ఒక నెంబర్గా కన్సిడర్ చేస్తే అది 4తో డివైడ్ అవ్వాలి, 4 మల్టిపుల్ అవ్వాలి. అండ్ ఆల్ ద 4 డిజిట్స్ ఆర్ డిస్టింక్ట్. ఈ నాలుగిట్లో ఏ రెండు సేమ్ కాదు అంటున్నాడు. ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటే 7 ప్రతి చోట ఉండాలి కదా, ప్రతి నెంబర్లోనూ 7 ఉండాలి కదా. ఇది 4 మల్టిపుల్ అన్నాడు. 4 మల్టిపుల్ 7తో ఎండ్ అవ్వకూడదు. సో 4 మల్టిపుల్ 7తో ఎండ్ అవ్వకూడదు, కానీ దీంట్లో 7 ఉండాలి కాబట్టి ఇది 7. ఇప్పుడు ఏ రెండు డిజిట్స్ సేమ్ కాదు, ఇదేమో 4 మల్టిపుల్ అవ్వాలి. సో 7తో స్టార్ట్ అయ్యి 4 మల్టిపుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి? 72 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 4, 76 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 4. ఇక్కడ మళ్ళీ 6 రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి దట్స్ ఆబ్వియస్, ఇట్స్ 2. అండ్ దెన్ నెక్స్ట్ దిస్ P3 ఒక ఆడ్ నెంబర్ స్క్వేర్. P3 ఒక ఆడ్ నెంబర్ స్క్వేర్. అండ్ ఇది 1 అవ్వచ్చా? లెట్ us look at this once. The last two digits of P3 and the number represented by the first two digits of P2 are both squares of odd numbers other than 1. అంటే P3 ఇది 1తో ఎండ్ అయ్యింది కానీ 1 స్క్వేర్ అవ్వకూడదు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో 1తో ఎండ్ అవ్వాలి, ఆడ్ నెంబర్ స్క్వేర్ అవ్వాలి, 1 అవ్వకూడదు. అంటే 01 అవ్వకూడదు. ఇంకే ఆప్షన్ ఉంది? 81. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయగలిగితే P4లో ఉన్న డిజిట్స్ అన్నీ P2లో ఉండాలి. సేమ్ సెట్ ఆఫ్ డిజిట్స్ కదా. అయితే 087 దీంట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. దానికన్నా ముందు 87 గురించి మాట్లాడుకుందాం. ఇది 87 అవ్వచ్చా? అవ్వకూడదు. ఎందుకని? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కాబట్టి. పోనీ ఇది 87 అవ్వచ్చా? అవ్వకూడదు. ఇది ఆడ్ నెంబర్ స్క్వేర్ అన్నాడు. ఆడ్ నెంబర్ స్క్వేర్ 8తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి ఇది 87 కాదు. కాబట్టి ఇది 87. దట్స్ ఫర్ షూర్. అండ్ దెన్ ఈ 4 డిజిట్స్ సేమ్ అన్నాడు. అంటే దీంట్లో 0 ఉంది. సేమ్ అన్నప్పుడు మరి దీంట్లో కూడా 0 ఉండాలి కదా. ఆ 0 సెకండ్ ప్లేస్లో వస్తుందా? ఇది ఆడ్ నెంబర్ స్క్వేర్. ఆడ్ నెంబర్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ 0. సో 0తో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 0తో స్టార్ట్ అయితే 1 అవ్వకూడదని వాడు చెప్పాడు కాబట్టి, అదర్ దాన్ 1 అన్నాడు కాబట్టి 0తో స్టార్ట్ అవ్వాలి, ఆడ్ నెంబర్ స్క్వేర్ అవ్వాలి. ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? 09 మాత్రమే. సో దట్ 09. నెక్స్ట్ దిస్ ప్రతి నెంబర్లోనూ ఖచ్చితంగా 7 ఉండాలి. ఫైన్. అండ్ లెట్ us look at this now. The number represented by the last two digits of P4 appears exactly 3 times across all the 4 pins. సో P4లో లాస్ట్ 2 డిజిట్స్ ప్రతి నెంబర్లోనూ ఖచ్చితంగా కనిపించాలి. అంటే 3 సార్లు కనపడాలి. సో 87 3 టైమ్స్ కనపడాలి కదా. సో ఇక్కడ 87 ఉంది, ఇక్కడ 87 ఉంది, ఇక్కడ దీంట్లో రావడానికి అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా P3లో 87 రావాలి. 8 7. P2లో P4లో సేమ్ సెట్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇది 9 అవ్వాలి. అండ్ గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. వన్స్ ద అరేంజ్మెంట్ ఈస్ డన్, we can answer any of the questions based on this. I'll show you 3 questions now based on this set, which I expect you guys to answer. So I want you guys to answer these 3 questions. Write your answers in the comment section. With this, I would like to conclude the session today. Thank you so much, guys.